సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. తెలంగాణ బీజేపీలో ఫార్మాట్ మార్చాల్సిన అవసరం ఉందన్నారు. 2020 ఫార్మాట్తో రాష్ట్రంలోకి అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్ర నాయకత్వం ఫార్మాట్ మార్చకపోతే అధికారం కలగానే మిగిలిపోతుందని చెప్పారు. బ్యాటర్ ఎవరు, బౌలర్ ఎవరు, వికెట్ కీపింగ్ ఎవరు చేయాలో నాయకత్వం గుర్తించాలన్నారు. ఎన్ని మ్యాచ్లు ఆడామన్నది కాదు, ఫైనల్ మ్యాచ్ ఆడి గెలవాలన్నారు పైడి రాకేష్. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర జరిగిన మహాధర్నాలో స్టేజ్ మీదే రాష్ట్ర నాయకత్వానికి చురకలంటించారు పైడి రాకేష్. కోరుకుంటున్నది బీజేపీ ఫార్మాట్ మార్చమంటున్నది. ఎట్లయితే బీహార్లో కొట్టినాం, ఎట్లయితే హర్యానాలో కొట్టినాం, ఎట్లయితే మహారాష్ట్రలో కొట్టినాం, అడుగుని అడుగుతున్నారన్న తెలంగాణ ప్రజలు. మీ నాయకత్వంలో నాయకులు ఎవరైనా ఫార్మాట్ మార్చండి. మ్యాచ్ 2020 खेलके తెలంగాణ మే బీజేపీ కా జెండా లహరా దేంగే. ఎంతసేపు అడుకుంటామన్నా వాణ్ణి వీణి 40 ఏళ్ల నుంచి అడుగుతున్నాం, 40 ఏళ్ల నుంచి ధర్నాలు చేస్తున్నాం. ఇంకెన్నేళ్ళు ధర్నాలు చేయాలా? దుర్మార్గులు, అవినీతి పరులు, దేశద్రోహులు, ధర్మద్రోహులు ఈ రాష్ట్రాన్ని ఏలుతుంటే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ప్రతి తెలంగాణలో ఉన్న హిందూ బిడ్డ రక్తం సలసల మరుగుతున్నదన్న. ఒక్కరు కూడా కళ్ళల్లో చూస్తే ఇట్లా కనబడుతున్న రక్తం. ఎన్ని మ్యాచ్లు ఆడినామని కదా, మ్యాచ్ గెలిచినామా లేదా? చీల్చి చెండాడాలంటే ఈ మ్యాచ్లో ఉన్న ఫార్మాట్ మార్చండి. సరైన పోరాటం చేసే వాళ్ళని తీసుకోండి. ఎవడు బ్యాట్ కొడతాడు, ఎవడు సెంచరీ కొడతాడు, ఎవడు 6 కొడతాడు, వాళ్ళ సేవలు, వాళ్ళ టాలెంట్ ఉపయోగించుకొని ఈ తెలంగాణలో ఉన్న 1984 మొదటి విజయం ఇచ్చి ఉయ్యాల లూపిన, ఊపిరి పోసిన భారతీయ జనతా పార్టీకి జీవం పోసి తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగరాలని తెలంగాణ కార్యకర్తలతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ